The topic is introduction to NURBS modeling. First of all, NURBS modeling వెళ్ళాలంటే ఇక్కడ surfaces లో ఉండాలి. NURBS means non-uniform rational B-splines. Surfaces లో మనకి NURBS tools వస్తాయి. Different tools like this. I'm going to explain few tools. కొన్ని tools explain చేసినాక just like we will do some objects. NURBS modeling అనేది NURBS primitive తో స్టార్ట్ చేయాలి. First you try to understand the NURBS primitives, sphere, 5, W and all those things. NURBS primitives are entirely different from polygon primitives. ఎందుకంటే polygon primitives అనేవి vertices, faces and edges తో తయారైతే NURBS primitives అనేవి కంట్రోల్ vertices, isopalms అంటే ఈ విధంగా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ విధంగా తయారవుతుంది. అదేవిధంగా ఈవెన్ కంప్యూటర్ కూడా వీటిని క్యాలిక్యులేట్ చేసే విధానము ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనమాట. సర్ఫేస్ పాయింట్స్ లైక్ దిస్. సి దోస్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ పాలిగాన్ ఆబ్జెక్ట్స్ అనమాట. పాలిగాన్ ఆబ్జెక్ట్స్ కాబట్టి నర్వ్స్తో స్టార్ట్ చేస్తే వాటిని నర్వ్స్ మోడలింగ్ అంటారు. ఫస్ట్ బేసికల్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ నర్వ్స్ ప్రిమిటివ్స్. సిలిండర్, ఇదే సిలిండర్ పాలిగాన్ ప్రిమిటివ్స్ లో కూడా ఉంటుంది, బట్ దిస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వన్. రెండిటితో ఏ మోడల్ అయినా చేయొచ్చు. ఏది కన్వీనియంట్గా ఉంటే అంటే మీరు రెండింటిని అర్థం చేసుకొని ఏది కన్వీనియంట్గా ఉంటే అది మీరు యూజ్ చేసుకుంటే బెటర్. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఆల్ దీస్, క్రియేట్ ఆల్ ద నర్వ్స్ ప్రిమిటివ్స్, ట్రై టు చేంజ్ లైక్ దిస్, ట్రై టు స్టడీ ఆల్ దీస్ ప్రాపర్టీస్. కంప్లీట్ నర్వ్స్ మోడలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్, బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ నర్వ్స్ మోడలింగ్ ఇన్ దిస్ నెక్స్ట్ ఫ్యూ టాపిక్స్. ట్రై టు స్టడీ ద క్రియేట్ నర్వ్స్ ప్రిమిటివ్స్ అండ్ ట్రై టు స్టడీ ద ఆల్ ద ఆప్షన్స్. ఐఎమ్ డిలీటింగ్ దిస్. అదేవిధంగా క్రియేట్లో నర్వ్స్ కర్వ్ టూల్ కూడా ఉంటుంది ఇక్కడ. దిస్ ఈజ్ సివి కర్వ్ టూల్. ఇఫ్ యూ క్లిక్ దేర్ యూ కెన్ క్రియేట్ ద కర్వ్స్. See something like this. Enter. ఈ విధంగా మీరు నర్వ్స్తోనే వస్తుంది. పాలిగాన్ టూల్స్లో కర్వ్స్ అనేవి ఉండవు. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ దీస్ థింగ్స్ ఇన్ నర్వ్స్ ఓన్లీ. ఈ విధంగా కర్వ్ క్రియేట్ చేసి మనకు నచ్చిన విధంగా మోడిఫై చేసుకోవచ్చు. వై ఐఎమ్ యూజింగ్ ఎస్ అంటే జస్ట్ ఇందులో మంచి షేప్ ఉంటుంది కాబట్టి మీరు ఇటువంటి షేప్స్ ప్రాక్టీస్ చేస్తే నర్వ్స్ టూల్తో కర్వ్స్ ఎలా క్రియేట్ చేయనేది తెలుస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ హౌ. స్పేస్ బార్, గో టు టాప్ వ్యూ. జస్ట్ ఐఎమ్ యూజింగ్ టాప్ వ్యూ. క్రియేట్ సివి కర్వ్ టూల్. నవ్ ఐఎమ్ క్రియేటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ త్రిబుల్ M. ఈ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు. మనకు నచ్చిన విధంగా కర్వ్స్ క్రియేట్ చేసుకొని ఆ కర్వ్ నెక్స్ట్ జస్ట్ ఐ క్రియేటెడ్ వన్ కర్వ్. ఓకే, ఈ విధంగా అంటే మనం సివి కర్వ్ టూల్తో మనకు నచ్చిన విధంగా కర్వ్స్ గీసుకోవచ్చు. ఆ కర్వ్స్ గీసినాక ఆ కర్వ్స్ డ్రా చేసినాక ఆటోమేటిక్గా మీరు దాని నుంచి సర్ఫేస్ కూడా జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కర్వ్ని మన ఎడిట్ కర్వ్స్లో ఇది ఇక్కడ నేను క్లోజ్ చేయలేదు. ఇది ఇప్పుడు ఆటోమేటిక్ కర్వ్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ కర్వ్స్లో ఓపెన్ క్లోజ్ కర్వ్స్ అంటే ఆటోమేటిక్గా అది క్లోజ్ అవుతుంది. దిస్ ఈజ్ జస్ట్ స్లైట్గా మాడిఫై చేస్తే మీకు కావాల్సిన విధంగా వస్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి సర్ఫేస్ కావాలి అనుకుంటే గో టు సర్ఫేసెస్ అంటే కర్వ్స్ని మాడిఫై చేసినాక ప్లానార్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా మీకు దాని మీద సర్ఫేస్ అనేది వస్తుంది. ఇప్పుడు వైర్ ఫ్రేమ్లో ఉంది కాబట్టి మీరు చూడట్లేదు. క్లిక్ ఆన్ 5. యూ గాట్ ద సర్ఫేస్. ఈ విధంగా మీకు సర్ఫేస్ని కర్వ్స్ క్రియేట్ చేసుకోవడం, ఆ కర్వ్స్ మధ్యలో సర్ఫేస్ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, జస్ట్ ఐ క్రియేటెడ్ 1M.
సో దట్ యూ కెన్ డూప్లికేట్ దట్. అంటే నర్వ్స్ టూల్తో మనకు నచ్చిన విధంగా కంట్రోల్ డి జస్ట్ అండ్ షిఫ్ట్ డి యూ కెన్ దిస్ ఈజ్ what is that is how you can create the curves. You can use the curves and you can create whatever you want. First now I will start with revolve. అంటే మీరు వీటిని తెలుసుకుంటే మంచిది. Just I'm saving this. So I'll come back. So go to side view, try to use CV curve tool. Now I'm drawing the part. For example, this is how ఈ విధంగా మీరు కర్వ్స్ క్లిక్ ఎంటర్ టు కమ్ అవుట్ ఆఫ్ ద టూల్. ఎంటర్ CV curve tool క్లిక్ చేసి మీకు నచ్చిన విధంగా కర్వ్ని డ్రా చేసుకొని ఆ తర్వాత దాన్ని మాడిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా మీ తర్వాత అగైన్ గో బ్యాక్, రైట్ క్లిక్ అండ్ హోల్డ్, యూ విల్ గెట్ ద ఆప్షన్స్. కంట్రోల్ వెర్టిసెస్, సి those are the points. You can use W move tool, you can use the move tool to modify the curve. Try to give more importance to art. It takes some time to practice this curve creation tool, but it is very useful. Okay, you can create wonderful objects. See, then right click, go to object mode, so that see you will come out of that. If you go to perspective view ఇలా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం దీని వలన కర్వ్ గీసాము, కర్వ్ గీసినాక సర్ఫేస్ రావాలి, నాకు పార్ట్ అనేది రావాలంటే సెలెక్ట్ ద కర్వ్, సర్ఫేసెస్ రివాల్వ్. See that profile curve అనేది మొత్తం రివాల్వ్ అయ్యి, if you click on 5 you will see the object. See, just I have created one part. ఈ విధంగా మీకు నచ్చిన గ్లాసెస్ లాంటివి, బాటిల్స్ లాంటివి క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్రియేట్ ద ప్రొఫైల్ కర్వ్, సెలెక్టెడ్, రివాల్వ్. ఆటోమేటిక్గా మీరు ఇటువంటి క్రియేట్ చేయొచ్చు. నౌ ఇఫ్ యూ ఎడిట్ దిస్ కర్వ్, ఆటోమేటికల్లీ క్లిక్ ఆన్ 4 5, see, because it is attached to that, history is there. అంటే పార్ట్ అనేది దీని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఇది మాడిఫై చేస్తే ఆటోమేటిక్ ఇది కూడా మాడిఫై అవుతుంది. See, something like this అంటే మీకు నచ్చిన విధంగా మాడిఫై చేసుకోవచ్చు. ఒకసారి మోడల్ చేసినాక కూడా జస్ట్ యూ కెన్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ మోర్ బల్జినెస్ like this, all that stuff. I want this way part. Yes, just that is what is the introduction of modeling. కర్వ్ క్రియేట్ చేయాలి, సర్ఫేసెస్తో రివాల్వ్ని యూజ్ చేసి, లేదా మిగతా టూల్స్ ఇందా ప్లానర్ యూజ్ చేశాను, రివాల్వ్ యూజ్ చేశాను. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు, దిస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ పాలిగాన్ మోడలింగ్. ఇక్కడ కర్వ్స్తో స్టార్ట్ అయ్యి సర్ఫేసెస్ వస్తాయి. ఓకే, generally either you have to start from curves, otherwise nerves primitives to create the nerves models. In the next topic I'm going to talk about what is extrude, what is loft and all those things.